హలో బడీస్, మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు స్నేహి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనలీ మా ఇంటిని మీకు చూపించబోతున్నానండి. హోమ్ టూర్ చేయనా అని నేను అడిగినప్పుడు అసలు ఎన్ని కమెంట్స్ పెట్టారో అండి. డైలీ 2-3 కమెంట్స్ అన్నా నాకు వస్తాయండి హోమ్ టూర్ గురించి. అందరి లవ్ అండ్ సపోర్ట్ చూసి ఫైనలీ హోమ్ టూర్ అయితే చేస్తున్నా. బయట నుంచి మా హౌస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. స్టార్టింగ్ మెయిన్ గేట్ లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్, లెఫ్ట్ సైడ్ ఇలా ట్యాబ్ దగ్గర స్పేస్ ఇచ్చి ఉంటుంది. మేము అక్కడ మొక్కలు పెట్టుకునే వాళ్ళం, మీకు గుర్తుందో లేదు. అండ్ ఈ ఇంటికి బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని డోర్స్ కి నెట్ డోర్స్ ఇచ్చారు అండ్ విండోస్ కి అయితే నెట్ ఇచ్చారు. సో మాకు మస్కిటోస్ ప్రాబ్లం కూడా అంత ఉండేది కాదు. మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళామని. హోమ్ టూర్ చేయాలి అని అనుకున్నా కానీ ఇలా చేస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తప్పట్లేదు. ఎంటర్ అవగానే హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. పైన సీలింగ్ పెద్ద హడావుడిగా ఉండదు కానీ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మా బెడ్రూమ్ అనమాట. అసలు ఎంత పెద్దగా ఉంటుందో. నార్మల్ సిటీస్ లో అయితే ఇలాంటి ఇల్లు అయితే దొరకదు. మనం ఓన్ గా కట్టించుకుంటే తప్ప. బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఏమో షెల్ఫ్స్ ఇచ్చి టాప్ గానీ లేకపోతే వేరే థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా గట్టులాగా ఇచ్చారండి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫిట్ చేసేసారు. మాకు ఎలాగో లేదు కాబట్టి హెల్ప్ అయింది. గుర్తుందో లేదో, కబోర్డ్స్ చెమ్మ పట్టేసి షీట్ వేసాం కదండి, అది ఈ రూమే. అండ్ అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. మేమైతే మా బెడ్రూమ్ లో బెడ్ అండ్ సోఫా కూడా పెట్టేవాళ్ళం. బ్యాక్ సోఫా మీద కూర్చొని మన ఛానల్ మానిటైజేషన్ వీడియో చేశాను కదండి, అది ఇక్కడే అండి. ఇక్కడ టీవీ కార్నర్ దగ్గర టీవీ పెట్టుకునే వాళ్ళు. ఏమైనా డెకోర్ ఐటమ్స్ ఉంటే పక్కన చిన్న షెల్ఫ్స్ లో పెట్టుకునే వాళ్ళు. ఈ రూమ్ మా మామయ్య వాళ్ళది. ఈ రూమ్ లో ఒక్క మంచం ఉండేదంతే. ఈ రూమ్ కి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి, వెస్టర్న్. ఏంటండి మీరు పెద్ద రూమ్ తీసుకొని పెద్దవాళ్ళకి ఏమో చిన్న రూమ్ ఇచ్చారు అని అనుకునే ఉంటుంటారు. అలా అనుకోకండి, మా మామయ్య వాళ్ళకి ఈ రూమ్ లో కన్నా హాల్లో ఉండడమే ఎక్కువ ఇష్టం. వాళ్ళు ఎక్కువ వెంటిలేషన్ కోసం చూసుకుంటారు, అందుకే పడుకోవడం కూడా హాల్లోనే పడుకుంటారు. పేరుకే ఇది మామయ్య వాళ్ళ రూమ్, కానీ ఎప్పుడు యూజ్ చేసేవారు కాదు, వాష్రూమ్ కి తప్పించి. గుర్తుందో లేదో, హౌస్ క్లీనింగ్ వీడియోస్ పెట్టినప్పుడు చిన్న షెల్ఫ్స్ లో క్యూట్ గా ఉంటాయని మినీ పాట్స్ పెట్టాను కదండి. మా హాల్లో వెంటిలేషన్ ఎక్కువ. 2 విండోస్ ఉంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఒకటి, అలా సందులోకి వెళ్ళడానికి తలుపు ఇచ్చారు. అండ్ లోపలికి వెళ్తే వంటగది వస్తుందండి. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉందండి. హాల్ కి వంటగదికి మధ్యలో డోర్ ఉండదు, కానీ వంటగది వెనక సందులోకి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. అలాగే వంటగదికి అయితే 3 విండోస్ ఉంటాయండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా షెల్ఫ్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ స్టోరేజ్. ఎన్ని సామాన్లన్నా ఎంచక్కగా పట్టేసేవి. మన ఛానల్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఈ వంటగదిలోనే షూట్ చేశానండి. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. అండ్ కొంచెం ఏడుపు కూడా వచ్చిందిలేండి, అది వేరే విషయం. నేను కొత్త ఇల్లు వెతుకుతున్నప్పుడు కూడా బెడ్రూమ్స్ కన్నా ఎక్కువ ప్రయారిటీ కిచెన్ కి ఇచ్చానండి. కొంచెం స్పేషియస్ గా ఉంటే మన ఛానల్ వీడియోస్ బాగుంటాయని. ఈ షింక్ గుర్తుందా అండి, అంటులు తోమి చూడడం ఇష్టం లేని వాళ్ళకి చూపించి మరీ చంపేసేదాన్ని. అమ్మయ్య మాకు గోల్ వదిలింది అని అనుకోకండి, కొత్త ఇంట్లో కూడా షింక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా కిచెన్ కి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారు అని అన్నాను కదండి, అది ఇదే. కిచెన్ వెనకమాల అయితే 2 ట్యాప్స్ అండ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. అలాగే కొంచెం రైట్ సైడ్ కు వస్తే వాషింగ్ మిషన్ ఏరియా అండ్ సపరేట్ గా ఇండియన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. బాత్రూమ్ వెనక చాలా సన్నగా ఒక సందు ఉంటుందండి, ఒక్క మనిషి పడతారు అంతే. అటువైపు అసలు వెళ్ళం, కానీ ఎప్పుడైనా సందు క్లీన్ చేస్తాం కదా, ఆ టైమ్స్ లో వెళ్తాం. ఇంకో పక్క బట్టలు వేసుకోవడానికి కొంచెం పెద్ద సందే ఇచ్చారు. ఆ ఇంటికి ఇప్పుడు చూపిస్తున్న సందు సైడ్ ఇల్లులేమి ఉండవండి, ఖాళీ జాగా ఉంటుంది. మీరు మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్ గా చూసుంటే మీకు తెలుస్తుంది. పక్కనేమి ఇల్లు లేకపోవడం వల్ల వర్షం పడితే మొత్తం వాటర్ మట్టి మా ఇంట్లోనే ఉంటాయి. ఇంకా మాకు ఆ రోజు ఫుల్ పనే అనమాట. హాల్ లో సందులోకి వెళ్ళడానికి డోర్ ఉంటుందని చూపించాను కదండి, ఇదే ఆ డోర్ అనమాట. సందులో నుండి చూపిస్తున్నా. ఇంకా అలాగా సందులో నుండి వెళ్తే ఒక వాటర్ ట్యాప్ వచ్చింది. అక్కడే మా వాకిలి ఊడ్చడానికి నీళ్లు పట్టుకునేదాన్ని. అండ్ అక్కడ బ్లూ కవర్ పెట్టాం కదండి, అక్కడ మొక్కలు పెట్టుకునే వాళ్ళం. ఇంకా మా వాళ్ళందరూ సామాన్లు వ్యాన్ లోకి ఎక్కించే పనిలో ఉన్నారు. మనమైతే ఇప్పుడు మా టెర్రస్ చూసేద్దాం, వచ్చేయండి. చెప్పాను కదండి, స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యడం రైట్ సైడ్ స్పేస్ ఉండి మెట్లుంటే టెర్రస్ పైకి వెళ్ళడానికి. ఈ మెట్ల కింద చిన్న స్పేస్ ఉండి సందులాగా ఉంది కదండి, అదే కిచెన్ వెనక బాత్రూమ్ దగ్గర ఒక చిన్న సందు ఒక్క మనిషి పట్టేలాగే ఉంటుంది అని చెప్పాను కదండి, అదే ఈ సందు అనమాట. వెళ్ళడానికి మెట్ల కింద నుండి స్పేస్ ఇచ్చారు. ఇప్పుడైతే మెట్లకి టెర్రస్ పైకి వెళ్తున్నా. ఆ టెర్రస్ పైన అయితే లైట్స్ ఏమి ఉండవండి. నేను నా ఫోన్ టార్చ్ వేసి చూపిస్తున్నా. మార్నింగే షూట్ చేద్దాం అని అనుకున్నా, కానీ ఆ పనుల్లో పడి మర్చిపోయానండి. ఇంకా సర్లే, లాస్ట్ అండ్ ఫైనల్ టెర్రస్ పైకి వెళ్ళి ఫోన్ టార్చ్ వేసి ఎంత కనిపిస్తే అంత చూపిద్దాం అని అనుకొని చూపిస్తున్నానండి. టెర్రస్ అయితే చాలా పెద్దదండి. మా వదిన వాళ్ళ పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు, ఇలాంటి టెర్రస్ మళ్ళా ఉండదని. మా ఎదురుగుండా 4 హౌసెస్ ఉంటాయి, కానీ ఆ పక్కన మొత్తం ఖాళీయే అండి. ఇంకా కింద అయితే మా వాళ్ళు సామాన్లు సదరించే పనిలో ఉన్నారు. చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి అండ్ ఎక్కువ ఖాళీ జాగాలు ఉన్నాయి కాబట్టి పాములు ఎక్కువగా ఉండేవండి. కానీ ఏదేమైనా మా ఏరియా చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్ అయితే ఉండేదండి. ఫైనల్ గా మా ఇల్లు అని అనుకున్న ఇంటికి బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందండి. ఇదేనండి మా స్వీట్ అండ్ క్యూట్ లిటిల్ హోమ్. ఇవాల్టితో సైనింగ్ ఆఫ్.